ఒకే ఫ్రేమ్ లో బాబు, పవన్, జగన్లను చూడవచ్చా? వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అంటే దాని మీద ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒక క్లారిటీ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి తప్పకుండా హాజరవుతారని ఆయన మీడియాకు చెప్పారు. జగన్ కి విపక్ష నేత హోదా ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యే హోదాలో ఆయన సభకు హాజరవుతారని చెప్పారు. అంతేకాదు మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్తారు అని చెప్పారు. దీంతో ఈసారి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఈ నెల 22న నాటికి తాడేపల్లికి చేరుకుంటారు. ఆయన బడ్జెట్ సెషన్ కి హాజరవుతారని అంటున్నారు. గత నెలన్నర ప్రభుత్వం ఏం చేసింది అన్న దాని మీద ఆయన విపక్ష నేతగా సభలో విమర్శలు చేస్తారని అంటున్నారు. వైసీపీ మీద దాడులతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కూడా జగన్ ప్రశ్నిస్తారు అని అంటున్నారు. ఎన్నో హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కూటమి హామీలను ఎప్పుడు నెరవేరుస్తుందని కూడా జగన్ నిలదీస్తారు అంటున్నారు. తల్లికి వందనంతో పాటు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే విధానాన్ని 18 ఏళ్ల నిండిన ప్రతి వారికి నెలకు 500 రూపాయలు ఇచ్చే హామీ, రైతులకు 20,000 రూపాయలను భరోసాగా ఖరీఫ్ సీజన్ లో ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తారని అంటున్నారు. అసెంబ్లీ సమావేశంలో అధికారిక పార్టీ ప్రభుత్వానికి నిలదీసేందుకు వైసీపీ ఒక వ్యూహాన్ని రూపొందిస్తుందని అంటున్నారు. ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా అనేక అంశాల మీద ప్రశ్నించాలి అని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. అయితే స్పీకర్ విపక్షానికి ఎంత సమయం ఇస్తారు అన్నది చూడాలి. గతంలో అయితే విపక్ష నేత హోదాలో జగన్ కి మైకు అడిగితే వచ్చేది. ఆయన ఎక్కువసేపు మాట్లాడారు. ఈసారి ఒక సాధారణ సభ్యుడిగా ఉన్నారు. దాంతో ఆయనకు ఎంత టైం ఇవ్వాలి అన్నది స్పీకర్ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక అసెంబ్లీలో ఏకైక విపక్ష ఉన్నందువల్ల వైసీపీ ఎంత సమయం అయినా ఇవ్వటం సాంప్రదాయం అని నిపుణులు అంటున్నారు. మరోవైపు చూస్తే బడ్జెట్ సెషన్ లో కూడా కూటమి ప్రభుత్వం ఓటన్ అకౌంట్ బడ్జెట్ ని 4 నెలలు సరిపడా ప్రవేశపెడుతుందని సమాచారంగా ఉంది. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టకపోతుంది అని విమర్శించారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ అసెంబ్లీకి హాజరైతే మాత్రం సభా కార్యక్రమాలు వాడివేడిగా సాగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.